హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో లెటర్ పోర్ట్రేట్ ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి అయితే నేర్చుకుందాం. సో చాలా సింపుల్ అనమాట ఎడిటింగ్ వచ్చేసి. సో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టాక ట్రై చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ సింబల్కి ఇచ్చి ఎడిట్ ఫోటోలోకి వెళ్ళండి. ఎడిట్ ఫోటోలోకి వెళ్ళాక ఈ విధంగా వస్తుంది. పైన బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళండి. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి 3:2 అని ఉంటుంది, ఆ సైజుని అయితే క్రాప్ చేసుకోండి. సో 3:2 సైజ్ క్రాప్ చేసుకున్నాక ఇట్లా రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ నేమ్లో మీ పేరులో ఏదైతే ఫస్ట్ లెటర్ ఉంటుందో ఆ లెటర్ని అయితే క్యాపిటల్లో టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్నాక పెద్ద చేసుకొని కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు పిక్సార్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ ఫాంట్. సో ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని సో రైట్ సైడ్కి వెళ్తే మనకి స్టోక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని స్ట్రెంత్ వచ్చేసి దాన్ని ఒక 8 or 9% అయితే పెట్టుకున్నాక సింపుల్గా మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి షాడో అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. బ్లర్ స్ట్రెంత్ వచ్చేసి ఒక 30 దగ్గరలో పెట్టుకోండి, 40 దగ్గరలో. ఒపాసిటీ కూడా మనకి ఒక 60 దగ్గరలో అయితే పెట్టుకుంటే మనకి ఇట్లా ఒక లుక్ అయితే వస్తుంది, మనకి షాడో ఎఫెక్ట్ అని వస్తుంది లెటర్కి. సో ఇప్పుడు దీన్ని మన ఫస్ట్ లెటర్ని ఏదైతే మన పేరులో ఫస్ట్ లెటర్ ఉందో దీన్ని పెద్దగా చేసుకోవాలి ఇట్లా. సో చూడండి ఇట్లా ఈ విధంగా కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకుంటే ఇట్లా ఇంకోటి వస్తుంది, దాని మీద డబల్ ట్యాప్ ఇస్తే మళ్ళీ రైటింగ్ వస్తుంది. సో టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ మీద మిగతా పేర్లు ఏదైతే ఉన్నాయో మీది ఫస్ట్ లెటర్ కాకుండా సెకండ్ లెటర్ నుంచి ఫుల్ పేరు అయితే టైప్ చేసి ఇట్లా చిన్నగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. సో కొద్దిగా చిన్నగా అయితే పెట్టుకోండి, ఫస్ట్ లెటర్ కన్నా చిన్నగా పెట్టుకొని ఇట్లా సైడ్కి అయితే పెట్టుకోండి, ఎందుకంటే మన ఫోటో అనేది యాడ్ చేస్తాం కాబట్టి. సో ఇట్లా పెట్టుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి మీది అయితే ఫోటో ఉందో మీ ఫోటో అది అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ విధంగా సో రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్సన్ అని కొడితే ఆటోమేటిక్గా అది కట్ చేసుకుంటుంది ఫోటోని. మొబైల్ డేటా అనేది ఆన్లో ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడు ఇది ఆటోమేటిక్గా కట్ చేసుకుంటుంది. సో చిన్న సెలెక్ట్ అవ్వలేని ఏరియాలో మనం బ్రష్ తోటి అయితే ఇట్లా సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా బ్రష్ సైజ్ అనేది కొంచెం చిన్నగా పెట్టుకొని ఎక్కడైతే సెలెక్ట్ కాలేదో అక్కడ రెడ్ కలర్ మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసేయండి. సో ఎందుకంటే అక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే అక్కడ కటింగ్ అనేది అవ్వదు. సో కరెక్ట్గా అయితే చిన్న ఆల్మోస్ట్ అదే కట్ చేసేస్తుంది. చిన్న కరెక్షన్స్ అయితే మనం చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఇట్లా పెద్దగా అయితే చేసుకోండి. మొత్తం ఇట్లా పెద్దగా చేసుకొని మన లెటర్ దగ్గర అయితే పెట్టుకోవాలి, మనది ఏదైతే ఉందో ఫోటో. సో ఇట్లా కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటే మనకి ఎక్కడ సెట్ అయిందో కనిపిస్తుంది మనకి. సో కొద్దిగా ఇట్లా ఎరేజ్ చేసుకోండి. సో బయటకి ఏదైతే వచ్చిందో లెటర్ బయటికి మొత్తం అది ఎరేజ్ చేసేసుకొని కొంచెం పెద్దగా చేసుకొని కరెక్ట్గా ఎరేజ్ చేసేసుకోండి. బయట ఏదైతే వచ్చిందో దాన్ని అయితే మొత్తం ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ ఆప్షన్లో పోయి సో కరెక్ట్గా నీట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. సో ఎరేజ్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒపాసిటీ అయితే మళ్ళీ పెద్దగా అయితే పెట్టేసుకోండి. మీరు పెద్దగా పెట్టేసుకొని బ్రష్ సైజ్ వచ్చేసి చిన్నగా చేసుకొని హార్డ్నెస్ కూడా కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్లో ఏదైతే ఉందో మొత్తం దీన్ని ఫిల్ చేసేయండి. అంటే బయటికి రాకుండా ఫిల్ చేసేయండి మొత్తం ఇట్లా. ఈ విధంగా నేను ఎట్లయితే చేస్తున్నాను అట్లనే ఫిల్ చేసేసుకున్నాక ఇట్లా ఫోటో అనేది ఇట్లా ఒక 3D లుక్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మిగతా లెటర్స్ కూడా మనకి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అక్కడ కూడా మన డ్రెస్ కలర్ అయితే పెట్టేసుకుందాం. సో దానికోసం మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సేమ్ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సో క్రాప్ ఆప్షన్లోకి పోండి. క్రాప్ ఆప్షన్లోకి పోయినాక ఇక్కడ ఓన్లీ షర్ట్ మాత్రమే క్రాప్ చేసుకోండి. మన షర్ట్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ కావాలి మనకి. సో దానికోసం షర్ట్ అయితే క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి పెద్దగా చేసుకొని దీన్ని ఇట్లా మొత్తం మన లెటర్స్ పైన అయితే ఇట్లా పెద్దగా పెట్టుకున్నాక రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది కరెక్ట్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే లైట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లైట్ అని కానీ స్క్రీన్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ మీద మన కలర్ షర్ట్ కలర్ అనేది కనిపిస్తుంది. సో నేను లైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. లైట్ని సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా
ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్వర్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్వర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే బ్లాక్ కలర్ ఉందో అక్కడ మొత్తం మన షర్ట్ కలర్ అయితే డ్రా చేసుకున్నాం. బయటికి రాకుండా అవుట్లైన్ దాటి రాకుండా సేమ్ ఇట్లా బ్రష్ అయితే చేసుకోండి. కరెక్ట్గా బ్రష్ సైజ్ అనేది చిన్నగా పెద్దగా పెట్టుకొని కరెక్ట్గా ఆర్డినేషన్ పెట్టుకొని సో ఇట్లయితే వేసుకోండి. నేను తొందరగా అయితే వేసేసినాను. ఇప్పుడు ఇట్లా చేస్తే మనకి చూడడానికి ఫోటో అనేది సూపర్ ఉంటుంది. సో ఇదైతే మీరు thumbnail చూసారో అట్లనే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్లో. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచుకోండి. అండ్ కాంట్రాస్ట్ని కూడా కొద్దిగా లైట్గా పెంచుకోండి. క్లారిటీని కూడా పెంచుకోండి లైట్గా. పెంచుకున్న తర్వాత సాచురేషన్ లైట్గా పెంచుకొని హైలైట్స్ని మైనస్ పెట్టుకోండి. కొద్దిగా లైట్గా తగ్గిస్తాం హైలైట్స్ని అయితే. సో ఎక్కువ లైటింగ్ అయితే వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ షాడోస్ వచ్చేసి లైట్గా పెంచుకుంటే ఒక 7% అట్లా పెట్టుకోండి. సో ఇట్లా కొద్దిగా పెంచుకుందాం, ఒక 7% పెట్టుకుందాం. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసినాక సింపుల్ డ్రా ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ టు ఇమేజ్ గ్యాలరీ కొడితే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్